కాంగ్రెస్ పార్టీ ఇటు ఉద్యోగాలు ఇచ్చే విషయంలోనైనా, ఇటు రైతుల విషయంలోనైనా, ఇటు రాష్ట్రానికి ఈరోజు ఈ మధ్య కాలంలోనే దావోస్ లాంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నా కూడా అక్కడికి వెళ్ళినా కానీ మన రాష్ట్రం గురించి మనం ఏం బాగు చేసుకోవాలన్న ఆలోచనతోటే ముందుకు పోతున్నాం. మీ బ్రహ్మాండమైన పాలనలో మననే ఒక పుల్లల గోపిచంద్ అని చెప్పి ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాలో చెప్పిండు, పైసలు ఉన్నాడు తప్ప ఈ దేశంలో ఎవడు ఆటలు ఆడడానికి లేదు, ఆటలు ఆడితే ఆగమైపోతారు, ఆడకూర్రి అని చెప్తుండు ఆయన. పుల్లల గోపిచంద్ అంటే మనం ఇంతకుముందు అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, పద్మభూషణ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఇవాళ భారతదేశంలో స్పోర్ట్స్కి మనకు ఉన్నటువంటి, అంటే మీరు చెప్తున్నారు కదా బ్రహ్మాండమైన పాలన అందిస్తున్నాం సెంట్రల్లో ఉండి, మా నరేంద్ర మోడీ ఇక్కడ ఏం కావట్లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాలని సౌత్ కొరియాలో సియోల్తో ఒక యూనివర్సిటీ తోటి అగ్రిమెంట్ చేయించుకొని ఇక్కడ ఉన్న టాలెంట్ని ఎత్తుకాలని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా మీరు చూసినట్టయితే చాలామంది క్రీడాకారులను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో నిఖిత్ జరీనా గారిని కానీ, సిరాజ్ గారు, ఇకపోతే కీర్తి, వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం పారదర్శకంగా ఒక మధ్యతరగతి నుంచి వచ్చి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ మనోధైర్యాన్ని పెంచే ప్రక్రియ కోసమే వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్లకు నజరానాలు ఇచ్చింది. అందుకే ఎందుకు కింద ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో, ఆటలు ఆడితే వల్ల వాళ్ళు ఏం సాధిస్తారో దాన్ని ఎంకరేజ్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. ఇదే లైన్ని మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ క్రీడలు అంత మంచి కోచు చాలామందిని ప్రొడ్యూస్ చేసినటువంటి బ్యాడ్మింటన్ ప్లేయరే ఈరోజు అంత ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంటే భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ధనికుల కోసమే మీరు పరిపాలిస్తారు, చిన్న చిన్న వ్యాపారులు ఎవరు బాగుపడలే, చితికిపోయారు వాళ్ళు. అంబానీలు, అదానీల కోసమే మన భారతదేశంలో మన ప్రభుత్వం నడుస్తున్నట్టు ఉంది. కానీ ఒక సామాన్యమైనటువంటి ఎల్బీ నగర్లనో ఎక్కడో హ్యాబిట్స్లోనో చేసుకునే వ్యాపారవేత్తలు అంబానీలు కావాలన్న కోరిక మీకు ఎప్పుడు లేదు. అది ఆలోచనే లేదు మీకు. స్టార్టప్ కంపెనీలు బతికియాలన్న ఆలోచనే లేదు. ఆల్రెడీ ఉన్న కంపెనీలు మీరు 2014లో వచ్చినప్పుడు ఈ కోటీశ్వర్లు ఏ స్థాయిలో ఉండే ఇవాళ కుబేరులు అయ్యారు. ఇవాళ గొప్పగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం వచ్చిన తర్వాత 7-8 మంది 100 మంది ప్రపంచ 100 మంది కుబేర్లల్లో మన దగ్గర నుంచి ఒక 7-8 మందిని చేయగలిగినామని చెప్పుకోవడంలో మాత్రం మిమ్మల్ని నేను అప్రిషియేట్ చేయగలుగుతున్నాను. ఈరోజు 140 కోట్ల జనాభాలో బ్రహ్మాండంగా మీరు ఒక 7-8 మందికి 50% ఎకనామీని అంటగట్టిరు. వాళ్ళ అభివృద్ధికి ఈరోజు ప్రపంచంలో అభివృద్ధి దేశాలను కూడా అధిగమించి మీరు ఆ వ్యాపారవేత్తలకు మల్టిప్లై చేసిరు. మల్టిప్లై అంటే రూపాయిని 1000 రూపాయలు చేయగలిగారు వాళ్ళ రూపాయిని. మరి 2014 మీరు అధికారం వచ్చినప్పుడు ఒక సగటు మనిషి దగ్గర రూపాయి అంటే ఆయన రూపాయి ఎన్ని రూపాయలు అయిందో అల్లే చెప్పాలి ఇవాళ ప్రజలు. కాబట్టి ఎలక్షన్ల కోసం, ఓట్ల కోసం చేసే రాజకీయాలు బంద్ చేయాలి. ముఖ్యంగా ఈరోజు బండి సంజయ్ గారు పొద్దున మాట్లాడుకుంటా పాకిస్తాన్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే క్రికెట్లో పాకిస్తాన్ గెలుస్తుందట, బీజేపీకి ఓటేస్తే ఇండియా గెలుస్తుందట. ఒక బండి సంజయ్ గారు, మీరు ఒక మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఈ భారతదేశానికి, హోంశాఖకు మైక్ ముందు పెట్టినప్పుడు నాకు తెలుసు నేనైనా మీరైనా కష్టపడి కింది స్థాయి నుంచి వచ్చిన నాయకులం. కానీ మనకు హోదా వచ్చినప్పుడు హోదాను గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఇంకెవరన్నా మాట్లాడితే క్షమించవచ్చు, ఇంకెవరన్నా మాట్లాడితే విస్మరించవచ్చు. మనం ఏదోలే మాట్లాడిండు, రాజకీయ ఒత్తిడి వల్ల మాట్లాడిండు, పార్టీ ఒత్తిడి వల్ల మాట్లాడిండు, ఆయన వల్ల 4 ఓట్లు వస్తే పార్టీలో ఆయన గుర్తింపు వస్తుంది, ఆయన గుర్తింపు లేదు ఆ పార్టీలో అని చెప్పుకోవచ్చు. మీకు గుర్తింపున్న నాయకులు, మీకు మంచి హోదా ఇచ్చింది మీ పార్టీ, మీరు ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడాలి. మాలాంటి లీడర్లు కూడా మీ లెక్క ఇంకా పైకి వచ్చి రేపు ఒక మంచి హోదాకు రావాలంటే ఈ లైన్లలో మాట్లాడితే ప్రజలు మనల్ని అప్రిషియేట్ చేస్తారన్న విధంగా ఉండాలి తప్ప ఇప్పుడు ఆ ఒక్క ఎన్నిక గెలవనికే ఏదైనా మాట్లాడతారా? ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయనికే. అంటే ఇప్పుడు మీ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీరు పొద్దున మీరు మాట్లాడినటువంటి లైన్లల్లో సెంటిమెంట్ని క్రియేట్ చేసి మీరు మాట్లాడితే కులాలు, ముస్లిమ్సు, ఇండియా, పాకిస్తాన్ తప్ప వేరే ముచ్చటే లేదా మనకు? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. చెప్పండి, మేము 10 ఏళ్ళు పరిపాలించినాం, 20 కోట్ల ఉద్యోగాలు దేవలేకపోయినాం, 10 కోట్ల ఉద్యోగాలు తెచ్చినామని చెప్పండి. దాంట్లో తెలంగాణకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి చెప్పండి.
సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ల ద్వారా తెలంగాణకు ఇంత లబ్ధి జరిగింది, ఇన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీకి జాబ్ నోటిఫికేషన్ నువ్వు చూపించాల్సిన అవసరం లేదు. మేము ఏం జాబ్ నోటిఫికేషన్ ఇచ్చినాము, లేకపోతే ఏం మా క్యాలెండర్ ఉందో అనేది మాకు తెలుసు ఏముందో మాది. మేము డిఎస్సి పెట్టింది మేమే వచ్చిన తర్వాత. టీచర్లకు దగ్గర టీచర్లకు ఎంతమంది టీచర్లను ట్రాన్స్ఫర్ చేసినాం అనేది కూడా మీకు క్లియర్గా ఈరోజు లెక్కల ప్రకారం ఉంది. కాబట్టి మీరు మాకు మేమేం చేసినాం అనేది మాకు చెప్పాల్సిన ప్రయత్నం చేయకండి. తెలంగాణ ప్రజలు క్లియర్గా ఉంది, మళ్ళీ పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 55,163 ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం కాదా? వాస్తవం కాకపోతే తెలంగాణ ప్రజలు మళ్ళీ ఒకసారి చెప్తారు దేంట్లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర పబ్లిక్ టీజీపీఎస్సీలో 3,393, మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్లో 6,956, తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్లో 10,067, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిటైర్మెంట్ బోర్డులో 8,304, డిఎస్సి పాఠశాల విద్యలో 10,006, ఇతర సంస్థలలో 441, గ్రూప్ 4 నియామకాలు 8,143. మళ్ళీ ఎందుకు చెప్తే ఇది పదే ఎందుకు చెప్తున్నామంటే మీరు ఎలక్షన్లప్పుడు మీరు చెప్పేదాన్ని కవర్ చేయడానికి తెలంగాణ ప్రజలకు ఇది క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ 1 సంవత్సరం కాదు కదా 10 సంవత్సరాలు కూడా డిఎస్సి పెట్టిన దాన్ని మనం పెట్టినాం అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రజలు కన్ఫ్యూజ్ కావద్దు. వీళ్ళు మాట్లాడే దాంట్లో చిత్తశుద్ధి లేదు. మీరు నమ్మి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరంన్నరలో నుంచి ఒక్కరోజు కూడా 10 రోజులు కూడా సెలవు తీసుకోలేదు. 10 రోజులు కూడా సెక్రటేరియట్ భవనానికి దూరంగా లేరు మా నాయకులు మంత్రులు. ప్రగతి భవన్ ఉంది, సెక్రటేరియట్ నడుస్తుంది. గతంలో మాదిరిగా ఫామ్ హౌస్ పాలన నడుస్తలేదు. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని నమ్మాలే. నిజంగానే మేము ఈ 5 ఏళ్లలో మీరు ఇచ్చినటువంటి మాటలు కానీ మీరు మా 5 ఏళ్ళు 2014 నుంచి 2024 దాకా ఉన్నటువంటి 23 దాకా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 2023 నుంచి 2028 వరకు ఉండే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ నాయకులు చెప్తే నమ్మొద్దు. మీరు పోల్చుకోండి. మీకు పోల్చుకోవాలంటే మీకు సరైన మెటీరియల్, మీకు సరైనటువంటి రీసెర్చ్ చేయించుకునేటువంటి వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి. జర్నలిస్టులు సోదరులు ఉన్నారు, రాష్ట్రంలో చాలామంది విద్యావంతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని కంపేర్ చేయాల్సిన అవసరం ఉంది. విశ్లేషకులు కూడా ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన విషయం ఉందని తెలియజేస్తున్నాను. ఎవ్రీ ఇండివిజువల్కి ఒక ఆలోచన ఉంటుంది. ఇండివిజువల్స్ మాట్లాడిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వేదికగా కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్న సబ్జెక్ట్ కాదు అది. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంటుంది, ప్రతి మనిషికి ఒకటి చేయాలని ఉంటుంది, ప్రతి మనిషికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలంటుంది, వాళ్ళ కుల సంఘం ఉంటుంది, వాళ్ళ కుల సంఘం తరఫున మాట్లాడాలనుకుంటారు. ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది ఈ పార్టీలో. అందుకే అంటున్నా కదా, మాది బీజేపీలో కానీ మా పార్టీ గొప్పతనం ఏంటంటే బీజేపీలో సొంత పార్టీల కష్టాలున్నా బయటికి చెప్పుకోలేక కడుపుల పుండ్లై కురుపులై గడ్డలై పరేషాన్లు ఉంటారు వాళ్ళు. మా దగ్గర ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా వెళ్ళగక్కేటువంటి ప్రయత్నం చేస్తారు. పార్టీ లైన్లో మాట్లాడినంతసేపు ఏ ఇబ్బంది లేదు, లేకపోతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. కాకపోతే ఎవరన్నా ఏదన్నా రిప్రజెంటేషన్ గురించి వాళ్ళ ఆలోచనలు ఉన్నప్పుడు వాళ్ళు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తారో అది వాళ్ళు ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఏంటమ్మా అది ఆయన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఇష్యూలో ఆయన ఏదో రిప్రజెంటేషన్ ఆయనకు ఉన్నటువంటి గ్రీవియన్సెస్ ఆయన మాట్లాడారు. డెఫినెట్గా అధిష్టానం దృష్టిలో ఉంది. నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా వాళ్ళకున్న సమస్యను కొంతమంది ఓపెన్గా చెప్తారు, కొంతమంది క్లోజ్ డోర్లో చెప్తారు. కాబట్టి సమస్య మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు బయటికి చెప్పే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని ఏదో సందర్భంలో మాట్లాడితే ఆ వీడియో వచ్చినప్పుడు ఆ వీడియోను రకరకాల మాధ్యమాల ద్వారా దాన్ని వక్రీకరిస్తారు. కొంతమంది వక్రీకరించి పార్టీ లైన్లు తప్పిరనో లేకపోతే పార్టీ గాడిలో లేదనో ప్రయత్నం చేసేటువంటి సంస్థలు ఎన్నో వచ్చినాయి ఇప్పుడు కొత్తగా. ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళు చెప్పారు కాబట్టి అధిష్టానం దాన్ని కన్సిడర్ చేస్తుండొచ్చు రేపు. ఎందుకంటే ప్రజలకు కూడా చెప్తున్నా, ప్రజలల్లో ఈరోజు 24,50,000 మంది రైతులకు రుణమాఫీ జరిగిన రైతు బయటకు వచ్చి కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు రాని రైతు ఎట్లయితే మాట్లాడుతుండో వచ్చిన రైతు కూడా మాట్లాడితే తెలుస్తుంది. ఈరోజు నష్టం జరిగిన వాళ్ళు పార్టీలో మాట్లాడుతుర్రు,
నష్టం జరిగిన వాళ్ళు మనుషులు ప్రజలు మాట్లాడుతారు. లాభం జరిగింది ఎంతమందికి? 70% ఈరోజు తెలంగాణలో 70 నుంచి 75% లబ్ధిదారులు ఉన్నారు స్కీమ్స్లలో. ఓ 20-25% వాళ్ళు మేము ఇచ్చినటువంటి అర్హత లిస్టులో ఉండకపోవచ్చు, వాళ్ళకి ఆ లబ్ధి జరగకపోవచ్చు, కొన్ని తప్పిదాల వల్ల కూడా అర్హులకు కూడా రాకపోవచ్చు. అవి కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. చేస్తుంది కూడా ప్రభుత్వం, చిత్తశుద్ధితో ఉంది. ఎక్కడైతే 5%, 2% జరగని దగ్గర వీడియోలు పెట్టి మరీ వాళ్ళను బయటికి తీసుకొచ్చి మరీ వాళ్ళతో మాట్లాడించి ఆ సంస్థలు ఏదైతే ఖర్చు పెట్టి మరీ దాన్ని ప్రమోట్ చేస్తుర్రో దాన్నే చూస్తున్నాం తప్ప పార్టీ వల్ల అంటే ఇవాళ ప్రభుత్వం వల్ల లబ్ధి జరుగుతున్న వాళ్ళ గురించి మనం వాళ్ళందరూ ఓట్ల టైంలోనే వచ్చి ఓట్లేస్తారు. రాజకీయాలు పరీక్షలు వస్తాయి. పరీక్ష పాస్ కావాలంటే సంవత్సరానికి ఒకసారి పరీక్ష వస్తుంది. మధ్యన యూనిట్ టెస్టులు ఇవన్నీ ఉంటాయి. కానీ అసలు పరీక్ష సంవత్సరానికి వస్తుంది. రాజకీయాలలో 5 ఏళ్ళకు ఒకసారి పరీక్ష వస్తుంది. సో మాకు ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది. 4 ఏళ్లలో మేము ప్రజలకు చేరువైతాం. ప్రజలకు ఇవ్వాల్సిన ప్రతి హామీని నెరవేరుస్తామని తెలియజేస్తున్నాం. సన్నకారు ఆయనకు సన్నబియ్యం పండించినందుకు 500 రూపాయల బోనస్ ఏదైతుందో అది ఎమ్మటే రెక్టిఫై అయింది. అట్లా కొన్ని రెక్టిఫికేషన్ చేయాల్సినవి